కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, పోయిన వారం కన్నా ఈ వారం ఎలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని అయితే చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో రవి సంచారం అనేది జరుగుతుంది. శనితో బుధుడితో కలిసిన కాంబినేషన్ అన్నమాట ఇది. జన్మరాశిలో శని వీరికి వచ్చేటప్పటికి మానసిక చింతక గల కారకంగా తయారవుతాడు. ఎందుకంటే తృతీయ దృష్టి మూడో ఇంటిని చూస్తాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి తను రాజ్యస్థానాన్ని కూడా చూస్తాడనమాట. దీన్ని త్రిపాద దృష్టి అంటారు. త్రిపాద దృష్టితో చూసినప్పుడు రాజ్యస్థానం మీద చూసినప్పుడు ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అంత అనుకూలంగా ఉండదు. చేసేటువంటి వృత్తిలో ఏదో ఒక అవరోధం అనేది కలగటానికి కారకంగా తయారవుతాడు. అలాగే రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది రాశి వారికి. అలాగే అష్టమంలో కేతు అనేది ఎక్కువగా సంచారం జరుగుతున్నది. దీనివల్ల వైవాహిక జీవితంలో మనస్పర్ధలకి కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇది స్త్రీలకి అష్టమంలో కేతుగ్రహ సంచారం అనేది అంత ఎక్కువగా యోగ్యాన్ని ఇవ్వదు. అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి అలాగే శని బుధుడు వచ్చేటప్పటికి ధనక్షయ కారకుడుగా తయారవుతారు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మానసిక చింతన తగ్గించుకోవాలి. సూర్యారాధన చేసినట్లయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉండగలుగుతుంది. అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానాల్లో శుక్రుడు కుజుడు ఉన్నాడు. అంటే 12వ ఇంట్లో శుక్రుడు కుజుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చూద్దాం. శుక్రుడు కుజుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు కుజుడు కూడా యోగ్యాన్ని ఇవ్వడు. శుక్రుడు ఒక్కడిగా ఉంటే మంచి బలాన్ని ఇవ్వగలుగుతాడనమాట. కానీ కుజుడితో కలిసినప్పుడు శుక్రుడు బలాన్ని ఇవ్వడం అన్నమాట. ఈ విషయం అనేది శాస్త్రంలో ఉంది, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. శుక్రుడు కుజుడు కలిసి 12వ ఇంట్లో ఉన్నప్పుడు ధనక్షయ కారకంగా తయారవుతాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి వీరు చేయాల్సినది ముఖ్యంగా సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సూర్యారాధన చేసేటప్పుడు సూర్య భగవానుని, లక్ష్మీనారాయణ స్వామిని అలాగే సూర్యనారాయణ స్వామిని వచ్చేటప్పటికి ఎర్రటి పూలతో పూజించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా సామరస్యంగా ఉంటుంది. ధనం అనేది నిలుస్తుంది. వైవాహిక జీవితంలో మానసిక ప్రశాంతత అనేది కూడా పొందగలుగుతారన్నమాట. దైవారాధన మించినటువంటి ఉత్తమమైనటువంటి పరిష్కారం అనేది లేదన్నమాట. సో కాబట్టి చెప్పినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని పూజించినట్లయితేనే సరిపోతుంది. మరియు అధికమైనటువంటి పరిహారాలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. రాశి వారికి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు కేతువు ఇద్దరు వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావాలి అంటే వారు కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలన్నమాట. రాశి వాళ్ళు బాగా కష్టపడి చదివినట్లయితే గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపాన్ని ఆరాధన చేయటం, సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం, గురువారం పూట ఎల్లో కలర్ మిఠాయిలు బయట దొరికేటువంటి మిఠాయిల్ని వీధిలో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ లేకపోతే ఆ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకు కానీ మీరు దానం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుందన్నమాట. గురుగ్రహ అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. గురువు యొక్క బలాన్ని పెంచగలుగుతుంది. జాతక రీత్యా, గోచార రీత్యా చెప్పాలంటే జాతక రీత్యా కూడా.